ఓం నమ శివాయ. సో ఈరోజు కార్తీక మాసం రెండో రోజు ఈరోజు. సో నిన్న మొదటి రోజు నేను వచ్చి మనం దీపాలు రాదని అన్ని చేసాం నిన్న మనం. సో ఈరోజు రెండో రోజు కాబట్టి గుడికాడికి వెళ్తున్నాం. నేను అడి మార్గంలో వెళ్తున్నాం మనం ఇప్పుడు. పదండి, ఇప్పటికి టైం ఇప్పుడు దాదాపు 5:30 దాకా అయిపోయింది. ఆలస్యం అయిపోతుంది. సో మనకి పొద్దెక్కన ముందే లేక దీపం పెడేద్దాం. పదండి, పోయేసి సరసర స్నానం చేసి నిన్న కొంచెం భారీగా అభిషేకం చేశాను దేవుడికి. ఈరోజు సింపుల్గా నీళ్ళతో దేవుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి దీపారాధన చేసి కొంచెంసేపు దేవుడి నామస్మరణ చేసి దిగేసేది. అటు ఇటు టైం ఇప్పుడు 5:30. కరెక్ట్గా మనం ఎంత 6:15కంతా కింద దిగేవాలి. అంటే 6 గంటల పూజ గీజని చేసుకొని దీపారాధన చేసి కిందకి దిగేవాలి. సో పదండి వెళ్దాం. పదండి, వచ్చేసాం ఆల్రెడీ. సగం దూరం వచ్చేసాం మనం. ఇంకొంచెం దూరం వెళ్ళామంటే వచ్చేసినట్టే. అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలామంది అసలుకి శివుడి గురించి ఒక చిన్న తప్పుడు అపోహ అనేది ఉంటుంది అందరికీ. అంటే శివుడు అంటే లైకారుడు, చంపేస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేస్తాడని ఒక తప్పుడు అభిప్రాయం పెట్టుకుంటారు. శివుడిపై చాలామంది పెట్టుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమంటే శివుడు మనకి ఇచ్చినన్ని వరాలు ఎవరు మనకి అంత తేలిగ్గా ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఉండండి చెప్తాను. ఇప్పుడు నాకు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిల్లలు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయింది ఒకరికి, పిల్లలు లేరు వాళ్ళకి, పిల్లలు పుట్టాలనుకోండి. సింపుల్ నావల్కి ఇప్పుడు మనం ఏమైనా పోయినాం అనుకో, మీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అది ఇది 30 చెప్తారు మీకు. తర్వాత ఇది ఈ పూజ చేయండి, అది చేయండి, ఎన్నో చెప్తారు. కానీ మనకు వేదంలో ఏముంటుంది తెలుసా? నీకు ఈ కోరిక ఆ కోరిక కాదు, చచ్చిపోతావు ఇంక నువ్వు. ఇంకా నీకు ప్రాణం అనేది ఇంకా పోతుంది ఫిక్స్. నీకు తెలుసు ఇంకా 4 రోజులు చచ్చిపోతావని. అలాంటి చావుని కూడా ముందుకు కొద్ది రోజులు పొడిగిట్టడానికి, అంటే 4 రోజులు కాస్త ఇంకో 4 రోజులు పెంచడానికో టైం ఫ్రేమ్ అలా కాదు. అంటే కొద్ది రోజులు ఆ చావుని ముందుకేయడానికి శక్తి ఎవరికి ఉంది తెలుసా? ఈశ్వరుడికి మాత్రమే ఉంది. దానికి దానికి ఒకటి ఉంటే మృత్యుంజయ హోమం ఉంటుంది. అది చేసుకుంటే అయిపోయా. ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, చావునే ముందుకు అంటే ముందుకు పంపించగలిగిన దేవుడు చిన్న చిన్న కోరికలు తీర్చలేడా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు శివుడికి ఈరోజు నేను ఎత్తుకోండి, పూజ చేయడానికి నేను ఎత్తుకొని పోతున్నాను. మహా అంటే అన్ని నీళ్ళు, ఆ గుంటలో ఉన్న నీళ్ళు, 2 అరటిపండ్లు, అన్ని పూలు, కరుపూరు మహా ఒక అగిపిటి, అన్ని ఒత్తులు దీపం పెట్టడానికి. ఇంకే సంబారాన్ని ఎత్తుకొని పోలా, ఒప్పుకుంటాడు. ఎందుకంటే మనకి నాయనార్లు చరిత్ర ఉంటాయి. 63 మంది నాయనార్లు ఉంటారు, 63 మంది పెరిగి పురాణంలో ఉంటుంది. అది అందులో నేను మీకు రోజుకి మనం ఎట్లా రోజు వెళ్ళడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. కాబట్టి రోజు ఒక కుదిరినంత వరకు నాయనార్ కథ చెప్తా ఉంటాడు. పదండి, వచ్చేసి ఇప్పుడు స్నానం చేసి పైకి వెళ్తా. పదండి ఇప్పుడు వచ్చేసాం పైకి. నీళ్లు తెచ్చుకోడానికి వెళ్తాను. సో ఇంకా నీళ్ళు తెచ్చుకొని మనం దేవుడికి అభిషేకం చేసుకొని ముందు పోయి స్నానం చేసుకొచ్చేద్దాం. తర్వాత వెళ్ళి ఇంకా దేవుడికి అభిషేకం చేద్దాం. మళ్ళీ అదండి సమయం 5:30.
దాదాపు రాత్రి అయింది. టైం వచ్చి దాదాపు 5:50 అయింది. అనుకున్న సమయంలోనే దీపం పెడేను. సరే వచ్చిన దీపం పెడేను. సో ఇంకా ఒకసారి దేవుని దర్శనం చేసుకొని దీపం దర్శనం చూపిస్తాను. చేసుకొని మనం ఇంకా బయలుదేరుతాం. చూడండి చుట్టూరు అడవి, ఒక్క మనిషిలా. పక్కన ఇక్కడ ఏమైనా జరిగినా కూడా నాకు కాపాడేవాడు ఎవడున్నాడు. ఎందుకంటే ఇక్కడ 6 కిలోమీటర్ నేను అరిచినా కూడా కింద పడినంత దూరం ఉంటుంది. కానీ ఏంటి తెలుసు, నా నమ్మకం నా శివుడు ఉన్నాడు ఈడ. ఆయన ఉన్నాడు కాబట్టి నాకేం కాదంతే. నా నమ్మకం నా శివుడు ఉన్నాడని. అలా నమ్మినాను కాబట్టి నాకు భగవంతుడు ఇచ్చాడు, చేయిస్తాడు, అన్ని చేస్తాడు ఆయన భగవంతుడు. ఒకటైతే నేను చెప్తా, మా ఆఖరి మాట, శివాలయంకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకోకండి. అంటే ఈ కోరిక కోసం కోరుకున్నా అంటే కోరిక తీర్చేస్తాడు శివుడికి. కోరిక తీర్చడం పెద్ద లెక్కే కాదు. కానీ కోరిక కోరుకోకుండా కానీ మీరు వెళ్ళి కానీ దండం పెట్టుకున్నారంటే దానికి మించి ఇస్తాడు ఆ భగవంతుడు మీకు. కాబట్టి ఒకసారి రండి దర్శనం చేసుకుని బయలుదేరి వెళ్దాం. సో ఈరోజు కార్తీక మాసంలో 2వ రోజు దీపం దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అనుకున్న సమయంలో పూజ అనేది అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. పదండి ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసి అడుగులేద్దాం. ఇంకా ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం డిస్కషన్ శివుడి గురించి, దాన్ని కంటిన్యూ చేద్దాం. పదండి. నేను ఇంతకుముందు చెప్పా కదంటే మనకి శివుడు అనుగ్రహించినంత తేలిగ్గా ఏ భగవంతుడు అనుగ్రహించడు. అంటే మనకి మరణం ఉంది అని మనకి తెలిసినప్పుడు ఆ మరణాన్ని వాయిదా వేయగలిగిన శక్తి పరమేశ్వరుడికి ఉంది. ఎందుకంటే మృత్యుంజయ హోమం ఉంటుంది, రుద్రాభిషేకం చేసుకోమంటారు. అంటే చావును కూడా ముందుకు ఎగయగలిగినంత శక్తి ఉన్న భగవంతుడు ఈశ్వరుడు చిన్న కోరికలు తీర్చలేడా? మీరు చెప్పండి. అంటే నాకు ఉద్యోగం రావాలి, లేదా నాకు పెళ్ళి అవ్వాలి, లేదా నాకు మంచి ఇదేమంటారు చూడండి ఇల్లు కట్టుకోవాలి, బాగా జీవితంలో బతకాలి, ఇలాంటి చిన్న కోరికలు తీర్చలేడా ఈశ్వరుడా? తీర్చగలుగుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఒక తప్పు పని చేస్తాం. ఏమంటే మంచి జరిగినప్పుడు శబాష్ అంటాం, కానీ ఎప్పుడైతే మనకి వ్యతిరేకంగా జరుగుతుందో అప్పుడు మనం భగవంతుడు నిందిస్తాం. చాలా తప్పది. అదే అసలు గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్రారంభం అంతా ఆడే వస్తుంది. మనకి ఏం జరిగినా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంటే ఈ తత్వం అనేది ఎలా ఉంటుంది, ఈశ్వరుడు తత్వం అనేది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, ఇల్లు కట్టాను అనుకోండి, నేనేమంటాను, నేను కట్టిన ఇల్లు అంట. నేను ఒక కారు కొన్నాను అనుకోండి, నేను ఉన్న కారు అంట. నేనంట. కానీ వాస్తవానికి ఎత్తుకుంటే వీటన్నిటికీ ఒకడు ఉంటాడు మూలం, వాడు ఇవన్నీ ఇచ్చింది. సింపుల్గా ఎలా ఇచ్చాడంటే, మన శరీరం ఎత్తుకోండి, శరీరంలో 9 వాయువులు ఉంటాయి. ఒక్కొక్క వాయువుల రూపంలో భగవంతుడు ఉంటాడు. ఒకటి ఆకలి వేస్తుందని చెప్తాడు, రకరకాల 9 వాయు రూపాలు ఉంటారులే. ఆ వాయు రూపంలో మనకి ఇప్పుడు ఆకలి వేసిందంటే టక్కని చెప్పేవాడు ఎవడు మనకి? భగవంతుడే చెప్తాడు. కడుపులో మంటేసి తినరా, లేకపోతే డప్పికేసి తాగమని చెప్తాడు. ఇవన్నీ చెప్పేవాడు. అంటే లోపలనే కూడా ఒకటి లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? సరే, ఇంకా ఒక ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ చూడండి. చావు అంటారు కదా అందరూ. చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఈరోజు నేను బతుకున్నాడు ఒకడు, రేపు చచ్చిపోయినాడంటే ఏమైపోయింది మొత్తం? అంటే ఏం చచ్చిపోయినాడు వాడు? శరీరం ఆడే ఉంది కదా, ఏం చచ్చిపోయినాడు అంటే లోపల ఎవడైతే జీవుడు ఉన్నాడో ఆ జీవుడు వెళ్ళిపోయినాడు బయటికి. వాడే చేతగాక వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను చేతగాక చచ్చిపోయినాడు వాడా? లేదు, ఒకడున్నాడు లోపల, ఊపిరి లెక్క పెడతా ఉంటాడు. చిత్రగుప్తుడు లెక్క పెడతా ఉంటాడు అంటే ఊపిరిలో. ఆ ఊపిరి ఎప్పుడైతే అయిపోతుందో ఇంకా అయిపోయింది, ఈ టైం బయలుదేరంటాడు. ఒకే మాట చెప్పేవాడు ఎవడు? అంటే ఇవన్నీ జరిపించేవాడు ఒకడు లోపల లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నువ్వు చచ్చిపోయినాడు, ఏం చచ్చిపోయింది? లోపల భగవంతుడు లేకపోతే నువ్వు ఏం చచ్చిపోతావు చెప్పు? ఆయన ఉన్నాడే కాబట్టి కదా బతుకున్నాడు, చచ్చిపోయినాడు అని అంటాడు. శివం వెళ్ళిపోతే శవం అయిపోతుంది. అది శివం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు అదేమవుతుందంటే శవం అవుతుంది. అది ఎప్పుడైతే శివం వెళ్ళిపోతుందో అది శవం అయిపోతుంది. ఇప్పుడు శవం అయిపోయిందంటే ఏమైపోయింది శవము? అంటే ఇప్పుడు దాకున్న జీవుడు టక్కని ఆడికి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? వాడు ఆడికి వెళ్ళడు, వాడు ఉంటాడు కాబట్టి. అదే విధంగా మనం అదే చెప్తాం చూడండి, మనం ఇవన్నీ చెయ్యం, లోపల ఒకడు ఉండి నడిపిస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు ఇది అని. సో కాబట్టి మనం చేసే మొదటి తప్పు ఏమంటే నా అది అంటాం, కానీ అది మంది కాదు, ఆయనది. సో కాబట్టి మనం మొదట కరెక్ట్ చేసుకోవాల్సిన మిస్టేక్ ఏం తెలుసా? మనకి ఏదైనా కలిసి రాకపోతే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణస్తు, అంతా సర్వేశ్వరుడు జరిపిస్తున్నాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు అన్నాం అనుకోండి, కథం
మంచి జరిగినా చెడ్డ జరిగినా ఇప్పుడు ఎవరి మీద ఏంటంటే చెప్పం మనం, శివుడి మీద వేసాము, ఆ శివుడే చూసుకుంటాడు కదా. మంచి అయినా చెడ్డ అయినా ఎవరు చూసుకుంటాడు? ఆ శివుడే చూసుకుంటాడు. సో సేమ్ అది ఫస్ట్ బేసిక్ మేము అనగానే అది కరెక్ట్ చేసామంటే తర్వాత అన్నీ జరుగుతాయి. సరే, రేపటి రోజు మనం మాట్లాడదాం మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈశ్వర తత్వం గురించి మనం కొద్దిగా మాట్లాడదాం. మనం ఈ కార్తీక నెల కాబట్టి ఆ భగవంతుడు అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణస్తు. శివోహం.